నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తు పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 15/8/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:40, సూర్యాస్తమయం సాయంత్రం 6:23, తిథి సప్తమి రాత్రి 11:49, నక్షత్రం అశ్విని ఉదయం 7:36, యోగాలు గండ ఉదయం 10:17 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 12:58 వరకు, భవ రాత్రి 11:49 వరకు, రాహుకాలం ఉదయం 10:26 నుంచి 12:02 వరకు, గుళికకాలం ఉదయం 7:15 నుంచి 8:51 వరకు, యమగండం మధ్యాహ్నం 3:12 నుంచి 4:48 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:03 వరకు, మరల మధ్యాహ్నం 12:27 నుంచి 1:18 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:36 నుంచి 3:06 వరకు, వర్జం సాయంత్రం 4:36 నుంచి 6:06 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మేషరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కొత్త ఆలోచనలు, ఉత్సాహం, ఉల్లాసం పెరుగుతాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలతో చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో శక్తి, ఉత్సాహాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల కొరకు ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. మానసిక అశాంతి అనే దాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. ఆలోచనలలో అనుకోని అంతరాయాలు, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ అనేది అధికంగా ఉంటుంది కనుక ముఖ్యమైన విషయాల్లో, ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో డిస్ట్రాక్షన్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులకు సంబంధించి ఏదన్నా దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెద్దవాళ్ళు దాని విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఉద్వేగాలకి, డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా విద్య మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, అంటే ఆశించిన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన అంశాలు కావచ్చు, ఎక్కువ శాతం వాళ్ళకి అవకాశాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు, చిన్ననాటి మిత్రులతో కలయిక, అలాగే నెట్వర్క్ పెంపొందించుకోవడం, ఆలోచనలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గృహ వాతావరణంలో ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు విద్యా విషయంలో దృష్టి కేటాయించాలి, నెంబర్ 1. తర్వాత దాంతోపాటుగా గృహ వాతావరణంలో అసౌఖ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ఎక్కువ శాతం దృష్టి వృత్తికి సంబంధించిన విషయాల మీద, చాలా రోజులు బట్టి పెండింగ్లో ఉండే విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చాలా స్టేబుల్గా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, దానికి సంబంధించిన ఎఫర్ట్స్ చూపించడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక విషయాలతో మాత్రమే కాకుండా సింహరాశి వారి యొక్క దృష్టి ఎక్కువ శాతం తండ్రి, తర్వాత ఉన్నత విద్య, వాటి అభివృద్ధి మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కానీ ఎక్కువ శాతం మీరు ఆర్థిక విషయాల్లో కానీ, అభివృద్ధి విషయాల్లో కానీ ఆలోచనలు ఉన్నప్పటికీ అసంతృప్తిని అధిగమించాలి. ఏ విషయంలో అసంతృప్తి అంటే కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు మొదలైన వాటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలలో ఇతరులు ఎవరైనా సరే, గురువులు, పెద్దలు, తండ్రి సమానులు ఎవరైనా సరే ఆ విషయంలో జోక్యం చేసుకొని మీకు ఏదన్నా వారి యొక్క సలహా ఇవ్వడానికి చేసే ప్రయత్నాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో వారి యొక్క ఆలోచనలు సమన్వయపరుస్తూ ముందుకు వెళ్ళకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు మీకు అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక అలాంటి సందర్భంలో అసంతృప్తిని అధిగమించే ప్రయత్నం చేస్తూ అలాగే మీరు ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఆర్థిక విషయాల కన్నా కూడా సడన్ విషయాలు అంటే ఆకస్మికమైన అప్ అండ్ డౌన్స్, ఆకస్మికమైన ఆలోచనలు, నిర్ణయాలు, ఆకస్మికమైన ఖర్చులకి ఈ రోజున అనుకోవచ్చు. మీడియేటర్షిప్ మొదలైన వాటి విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా సడన్గా పెట్టే ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్, మైత్రి బంధాల విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అవి కూడా ఆ మైత్రి బంధాలు, సాంఘిక సంబంధాలు అన్నీ కూడా వృత్తికి సంబంధించి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క తో కలిసి మీరు తీసుకునే నిర్ణయాల మీద అంటే భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, వ్యాపార వ్యవహారాలు, వీటి మీద అంటే కెరీర్ని డెవలప్ చేసుకునే నేపథ్యంలో ఇటు పక్కన వృత్తి, ఇటు పక్కన మీ యొక్క వ్యాపారం, ఈ రెండిటి యొక్క నేపథ్యంలో వాటి విషయంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, ఆర్థిక విషయాల మీద కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తుల శ్రమ అధికంగా చేస్తారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వృత్తిపరమైన మార్పుల కొరకు శ్రమ అధికం చేస్తారు, కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు, ఆర్థిక విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. చాలా కాలంగా ఆగుతూ వచ్చిన విషయాలు, భూమికి సంబంధించిన విషయం కావచ్చు, ఆర్థిక విషయాలు, పెట్టుబడులు, ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు మొదలైన వాటి విషయంలో మీకు అనుకూలతలు అనేవి ఏర్పడడం, పెద్దల యొక్క సహకారం లభ్యం అవ్వడం, ఆర్థిక పెట్టుబడులలో ఇప్పటిదాకా ఆగిన విషయాలు కొంతవరకు ముందుకు జరగడం, శక్తి ఉత్సాహం పెరగడం, వ్యక్తుల సహకారం బాగుండడం, వ్యాపార రంగంలో ఉండే వాళ్ళ యొక్క సహకారంతో కన్స్ట్రక్షన్ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ యొక్క ఆలోచనలు కొన్నిసార్లు ఘర్షణతో కూడిన ఆలోచనలు రావడం బట్టి అది ఆ పని చేద్దామా వద్దా అని చెప్పి 1-2 సార్లు ఆలోచన చేయడం, ఆ నేపథ్యంలోనే మీకు ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కానీ లేకపోతే మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో కానీ కొంత అలజడిగా మీరు ఫీల్ అవ్వడం, దానివల్ల చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు తగ్గడం అనేది, అలాగే మీ ఆలోచనలని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు, దానికోసం కొంత విందు వినోదాలు లేకపోతే స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీరు ఆలోచనలు లేకపోతే వారి కొరకు ఖర్చులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి మీ స్థిరాస్తుల నేపథ్యం విషయంలో కావచ్చు, లేకపోతే ఏదన్నా వాహన కొనుగోలు కొరకు గృహ వాతావరణంలో కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం బట్టి కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం అనేది ఉండడం అనేది, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విద్యా విధానాలని వాళ్ళు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయడం, వృత్తిపరంగా వారు అభివృద్ధి చెందడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే బంధువర్గంతో కలిపి కొన్ని చర్చలు చేయడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా సహకారం బాగుంటుంది, అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు, అలాగే శక్తి ఉపయోగించి ఎలాగైనా సరే ఈ పని సాధించాలనుకున్న విషయంలో వ్యక్తుల సహకారం కన్నా కూడా మీ సొంత ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యక్తుల మీద విజయాన్ని సాధించడానికి అంటే అది మీ పోటీదారుల మీద విజయం సాధించడానికి శ్రమ అధికం చేస్తారు. అలాగే క్రీడా రంగంలో ఉండేవాళ్ళు దాని మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో, సాంఘిక సంబంధాల విషయంలో, మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల్లో సంతాన వర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అలాగే మాటల విషయంలో కానీ ఇతరులకి దగ్గర ఏదైనా వాగ్దానాలు చేసేటప్పుడు కానీ తగిన విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది. ముఖ్యంగా మీకు సాంఘిక సంబంధాల విషయంలో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, వ్యాపార వ్యవహారాలు కావచ్చు, వీటి విషయంలో మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితాలకి, జాగ్రత్తలకి అవకాశంతో మీరు ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. అమ్మా ద్వాదశ రాశుల వారు వారికి వారే ఈరోజు చేసుకోగలిగే ఒక సులభమైన పరిహారాన్ని తెలియజేస్తారా? ఈ రోజున ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడంతో పాటుగా అవకాశము, సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు ఉన్నట్టు
ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన ఆరాధన చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం కూడా అవ్వడం అనేది ఒకటైతే దాంతోపాటుగా అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రం కానీ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన ఏదైనా మీరు చేసుకోగలిగినట్లయితే అది మీకు ఆర్థికంగా అభివృద్ధిని, శ్రేయస్సుని, మనశ్శాంతిని అన్నింటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన మందిరాలు దర్శించినా కూడా అది అనుకూలతలు. ఏదైనా సరే మీ యొక్క అవకాశము పరిస్థితులకు అనుగుణంగా మీరు వెడుతూ భక్తి శ్రద్ధ పెంచుకోవడం అనేది ఇందులో మనం ముఖ్యమైన విషయంగా ఇక్కడ భావన చేస్తాం. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ రోజున మనకి చాలా 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 ముఖ్యమైన రోజు. ఇదేంటంటే 79వ స్వాతంత్ర దినోత్సవం. అంటే మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చి మనకి ఇండిపెండెన్స్ డే ఇది 79వ స్వాతంత్ర దినోత్సవంగా దీన్ని మనం చేసుకుంటాం. ఇది ఎంతో అసలు చాలా చాలా పెద్ద పండగగా దీన్ని మనం చేసుకుంటాం. ఎందుకంటే ఇది నేషనల్గా మనకి చెప్పుకోవడానికి అత్యధికంగా ఇంతకు మించి ఒక గొప్ప పండగగా మనం భావించడానికి ప్రధానంగా దీన్ని తీసుకుంటాం. కనుక మనం ఈ రోజున ఇంత చక్కగా ఈ స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం అంటే దానికి ముఖ్య కారకులుగా మనకి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం అనేది ఏర్పడి ఇప్పటికి 79వ స్వాతంత్ర దినోత్సవంగా దీన్ని మనం జరుపుకోగలుగుతున్నామంటే ఈ రోజున స్వేచ్ఛగా ప్రతి వ్యక్తి వాళ్ళు అనుకున్న విషయంలో అనుకున్న విధానంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎంతమంది వ్యక్తులు దీనికోసం ఎంత కృషి చేశారన్నది మనకు అందరికీ తెలుసు. అందుకే మనకి చక్కటి పాటల్లో కూడా ఒక లైన్ కనుక తీసుకున్నట్లయితే ఎందరు వీరుల త్యాగబలం అది నేటి స్వేచ్ఛకే మూలబలం అని చెప్పి వారి యొక్క త్యాగఫలాన్ని మన యొక్క స్వేచ్ఛకి బలంగా మనం తీసుకోగలుగుతున్నాము అంటే ఆ స్వేచ్ఛ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది వాళ్ళ జీవితంలో ఎంత కృషి చేసి స్వాతంత్రం రావడం కోసం దేశంలో ఎంతమంది దేశభక్తితో ఎంతమంది నాయకులు అలాగే దాంట్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు తమ జీవితాన్ని త్యాగం చేసి ఎంతో కాలంగా మనం అందరి దగ్గర మగ్గుతున్న ఆ రకమైన ఆ యొక్క బానిసత్వం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి చక్కగా అందరూ కూడా ఉండడానికి ఈ రోజున ఒక మంచి జీవితాన్ని ప్రసాదించిన ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది చాలా 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 ఒక గొప్ప విషయంగా గొప్ప పండగగా మనందరం కూడా చేసుకోవాల్సిందే. అలాగే ప్రతి సంవత్సరం దానికి ఒక థీమ్ అనేది కూడా మనకి విశేషంగా చెప్తారంటే ఒక థీమ్తో దానికి ముందుకెడుతుందనమాట. అంటే ఒక సంవత్సరం ఒక రకమైన థీమ్ అనేది చెప్పడం అనేది స్వాతంత్ర దినోత్సవంలో చేస్తారంటే దీంట్లో అంటే స్వేచ్ఛగా మనం ఆలోచించని చేయడం కూడా అది ఒక పెద్ద విషయమే. ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన విషయాల్లో మనం కొన్ని ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికోసం తమ జీవితాన్ని త్యాగం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయి అందరికీ ఒక మోటివేషన్ని ఇస్తూ అసలు ఆ జాతీయ జెండా రెపరెపలు అనేది చూసిన వెంటనే మన అందరికీ మానసికంగా ఒక రకమైన ధైర్యం, ఉద్వేగం. అసలు ఆగస్టు 15 అంటేనే అది స్కూల్స్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకపోతే ఒక కార్యాలయాలు కావచ్చు, దేశం అంతా కూడా అది ఒక పెద్ద పండగలాగా అందరు వ్యక్తులు చేసుకుంటూ ఒక రకమైన ఉత్సాహం, అందరిలో ఒక రకమైన దేశభక్తి, ఒక ఫీలింగ్ అనేది ఏర్పరిచిన దానికి ఆ కారకులైన వ్యక్తులందరికీ కూడా ఎంత సెల్యూట్ చేసినా కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళందరినీ ఈ రోజున మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, ఎంత కృషి చేస్తే ఈ రోజున మనం ఈ రోజున ఈ రకమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాము. దానికోసం వాళ్ళ ప్రాణాలని వాళ్ళు ఎంత పణంగా పెట్టారు, ఎంత చరిత్రలో నిలిచిపోయారు, ఎంత గొప్ప వ్యక్తులు, వాళ్ళందరినీ సెల్యూట్ చేసుకోవాల్సిన బాధ్యత అనేది ఒకటి. అలాగే దేశానికి వెన్నెముక లాంటిది ఏంటి అంటే ముఖ్యంగా మామూలుగా విద్యార్థి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ప్రతి విద్యార్థిలో కూడా ఆ రకమైన దేశభక్తి, అలాగే యూనిటీ, అలాగే ఆ యొక్క వారసత్వ సంపద. ఏ రకమైన వారసత్వం ఈ థీమ్లో వాళ్ళు చెప్తున్నది ఆ వారసత్వాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మన వాళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత కృషి చేసిన దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఆ వారసత్వాన్ని ఆ తర్వాత జనరేషన్స్కి అది విద్యాపరంగా అంటే విద్య ద్వారానే వ్యక్తులకి అన్ని విషయాలు ఎక్కువగా అవగతమవుతాయి. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా విద్యార్థులకి విద్యతో పాటుగా మన యొక్క దేశం, మన స్వాతంత్రం దానికోసం కృషి చేసిన వ్యక్తులు దేశంలో ఉండే ఈ స్వతంత్రత అనేది పొందడానికి ఆ స్వేచ్ఛ పరంగా మన ఆలోచన విధానాలు మొదలైనవన్నీ కూడా మనకి మన యొక్క విద్యాపరంగా వాటన్నిటినీ నేర్పిస్తూ ఉంటారు. అలాగే ఆ వారసత్వాన్ని కొనసాగించటం అంటే అది ఎలాగంటే రాను తరాల్లో అది మనం గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాకుండా అది ఏ రకంగా అభివృద్ధి చెందింది ఎప్పటికీ మర్చిపోకుండా కేవలం మెమరీ మాత్రమే కాదు, అది అందరి హృదయాల్లో ఉండిపోవాల్సిన ముఖ్యమైన విషయం. అది చాలా ముఖ్యమైన ఆ క్షణాన్ని మనం మర్చిపోలేం. దాని యొక్క ఆఫ్టర్ ఇంపాక్టే మనం ఈ రోజున అనుభవించగలుగుతున్న ఈ రకమైన స్వాతంత్రం. మన దేశంలో మనం ఈ రోజున ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే అది వాళ్ళందరూ పడిన శ్రమని
ఈ రోజున అందరూ వాళ్ళు శ్రమతో సాధించి తెచ్చిన వాళ్ళు ఎవరు లేకపోయినా మనం ఈ రోజున ఉండగలుగుతున్నామంటే దానికి ఆ స్వాతంత్రమే ప్రధానమైన కారణం కనుక విద్యార్థుల్లో కూడా ఆ దేశం, ఆ సమైక్యత, ఆ యూనిటీ, దాంతోపాటు ఆ వారసత్వాన్ని ముందుకి పెంచుకునే విధానం, ఆలోచన విధానాల్లో స్వేచ్ఛ, విద్యాపరంగా అది వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా దేశపరంగా భిన్న సంస్కృతులన్నీ కలిసిన కలయికతో కూడింది కాబట్టి ఇది అన్ని రకాల సంస్కృతులలోనూ అన్నీ నేర్చుకుంటూ ఒకరితో ఒకరు ఐకమత్యంగా ఉంటూ ముందుకు వెళ్ళే విధానాన్ని అవలంబించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం స్వాతంత్ర దినోత్సవం నాడు గుర్తించాలి. గుర్తించడం మాత్రమే కాదు, ప్రతి వాళ్ళు కూడా ఇది మనది, మన దేశం, మన స్వాతంత్రత, అది ప్రౌడ్ ఫీల్ అవ్వడం అనేది, అది గర్వంగా ఫీల్ అవ్వడం అనేది కూడా ఇందులో థీమ్లో ఒక భాగమే. అంటే మనం ఇది సాధించగలిగాం, మన దేశం చాలా గొప్పది, ఈ భారత భూమిలో పుట్టడం అనేది మన అదృష్టం, ఇలాంటి దాంట్లో మనం స్వాతంత్రాన్ని పొందాం, ఇంత గొప్ప అదృష్టం అనేది మనకు ఏర్పడింది, ఇంత వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్తో మనం సాధించామని వాళ్ళని నిరంతరం తలుచుకుంటూ వాళ్ళ యొక్క మార్గంలో వెడుతూ ప్రతి వ్యక్తి కూడా మంచి అలవాట్లు పెంపొందించుకుంటూ, అంటే విద్యార్థి అంటే విద్యార్థులే కదా నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు, వాళ్లే కదా దేశానికి వెన్నెముకలాగా, అంటే మంచి అనేది అది యూత్లోంచి వస్తుంది కనుక తప్పనిసరిగా దేశానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చేయడం, దేశానికి ఒక ముఖ్యమైన పౌరుడిగా తయారవ్వడం, అది ఆ యూనిటీని నెలకొల్పడం, దేశం యొక్క గౌరవాన్ని కాపాడడం, అలాగే ఆ స్వాతంత్రాన్ని యూటిలైజేషన్ చేసుకుంటూ మిస్యూజ్ చేసుకోకుండా చక్కగా దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగంగానే మనం నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి పిల్లల్ని తయారు చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా తల్లిదండ్రులతో పాటుగా అతను ఉపాధ్యాయుల యొక్క బాటలో ముందుకు వెడుతూ చక్కగా ఆ యొక్క స్వాతంత్రాన్ని ఇది చేసుకుంటూ దానికి కారకులైన వారిని చక్కగా స్మరించుకుంటూ ఈ రోజున మనకు వచ్చిన స్వాతంత్రం వారి యొక్క ఇదే అనుకుంటూ వాళ్ళకి సెల్యూట్ చేసుకుంటూ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవం అనేది మనకి ఏర్పరిచి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు దీనికోసం ఇంత కృషి చేసి మనకి ఇవ్వగలిగిన వాళ్ళకి, స్వేచ్ఛా స్వాతంత్రాలతో ముందుకెడుతున్న అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా, ఆ యొక్క దేశభక్తితో చేసిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి సెల్యూట్ చేద్దాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.